అందరికీ నమస్కారం అండి. విషాదమైన విషయం ఏంటంటే, సెలవులు ఒకటి పాపం ఇంటి దగ్గర ఉన్నారు పిల్లలు. విజయనగరం జిల్లాలో విజయనగరానికి సమీపాన దోరపూడి అని ఒక గ్రామం ఉందంటండి. ఈ దోరపూడి కాదు, దోరపూడి అనే వచ్చింది న్యూస్లో కూడా. నలుగురు పిల్లల పాపం ఆడుకుంటా కారులో కూర్చున్నారంట. కారుకి డోర్లు ఆకులు పడిపోయినాయండి. ఊపిరి ఆడలేదంట. ఏసీ గట్ట ఆడలేదు కదా. బాగా బయటేమో తీవ్రత ఎండ, ఆ తర్వాత వర్షం, ఎండ తర్వాత వర్షం కూడా వచ్చింది. ఈ ఆవిరి కమ్మేసినట్టు అయిపోయే వాళ్ళకి ఆ ఉడిక్కి అది లోపల ఊపిరాడక నలుగురు పిల్లలు చనిపోయారండి. ఎంత విషాదం అంటే అసలు చూడలేని బాధ, వినలేని బాధ అన్నట్టు అయిపోయింది. చాలా గోల కింద ఉన్నారు పాపం. నలుగురు పిల్లలు ఎంత అందంగా ఉన్నారంటే పిల్లలు చాలా బాగున్నారు పాపం. ఒక అబ్బాయి అయితే బాక్సింగ్ ఏదో నేర్చుకున్నాడు కోసం, ఆ అబ్బాయి ఈ మధ్యన ఏవో గిఫ్ట్లు అవి వచ్చినాయి అంట. పెద్దోళ్ళు అందరూ ఆ పిల్లోడి నుంచో పెట్టుకుని ఫోటోలు తీసుకున్నారంట. స్థానికులు ఊరంతా కూడా అకలావికలం కింద అయిపోయి ఊరంతా అక్కడికి వచ్చేసారు. ఆ లోటు ఎవరో తీర్చలేరండి. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో. కానీ నలుగురిలో ఆడపిల్ల కూడా ఉందండి. కానీ ఊపిరి ఆడక వాళ్ళు ఎంత మనసు కొట్టుకులు ఆడిపోయి ఉంటుందో ఆ చిన్న మనసులకి. ప్రమాదం అంటే పొంచి ఉంటుందండి. అది ఆడుకుంటా వెళ్ళారు, ఇంకా రాలేదు. పెళ్ళిళ్ళు ఒకటి ఎక్కువ ఉన్నాయంట ఆ చుట్టుపక్కల. ఆ పెళ్ళిళ్ళు ఆ ఆడావిడిలో ఉన్నారు. ఏంటి ఇంకా పిల్లలు రాలేదని అందరూ అన్ని చోట్ల ఎతుకుతున్నారు. ఇంతకీ గుమ్మం దగ్గర ఎవరిదో కారు ఉంటే ఆ కారులో ఎక్కారు వీళ్ళు చూడలే పాపం. ఊరంతా ఎతుకుతున్నారు, గాలిస్తున్నారు కానీ దొరకలేదు. ఎదురుగానే కారులో ఉన్నారంట. ఆ అద్దాలు పగలగొట్టి తీసి హాస్పిటల్కి తీసుకెళ్లారంట. గబగబా తీసుకెళ్ళేటోడికి చనిపోయారని చెప్పి డాక్టర్లు చెప్పారంట. ఎంత బాధోనండి. కానీ పిల్లలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలండి. సెలవులు కదండి, మనం కన్ను ఏమార్చి వెళ్ళిపోతారు వాళ్ళు. తెలియదు కదండి ఆటలో వయసు, పెద్ద వయసు కూడా కాదు. 9, 8, 10 అలా ఉన్నట్టున్నాయి ఆ పిల్లలు. చిన్న పిల్లలే. ఒక ఆడపాపను చూపించారు, మగ పిల్లలను చూపించారు. అసలు ఎలా ఉన్నారంటే వాళ్ళు ముద్దులు మూట కడుతూ ఉన్నారు. ఆ తల్లిదండ్రులకి ఆ దుఃఖం మిగిలింది పాపం. చాలా బాధపడిపోతున్నారు. గ్రామస్తులందరూ బాధపడుతున్నారు. అలాంటి విషాదం ఎక్కడా జరగకూడదు. అలాగే పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాలువలు, చెరువులు, రైల్వే ట్రాకులు, మన దగ్గరలో కొంతమందికి ఇళ్ళు రైలు పట్టాలు పక్కన ఉంటాయి. అలాగే కార్లు, ఇటువంటి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలండి. పిల్లల విషయాల్లో మట్టుకు అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఏమయ్యారని అంతసేపు కూడా వెయిట్ చేయకుండా చూసుకోవాలండి. వత్తారులే ఆడుకుంటున్నారని అనుకున్నారు వాళ్ళు, కానీ ఇలా